హలో గైస్, మీరు చూస్తున్నారు మిస్టర్ బీబీ బ్లాగ్స్. ఇంతకుముందు వీడియోలో మనం అన్బాక్సింగ్ చేసాం కదా, యాక్సెసరీస్ మొత్తం, ఆ గ్యాడ్జెట్స్ అన్నీ. అవి ఇప్పుడు అసెంబుల్ చేయడానికి, అదే బైక్కి ఫిక్స్ చేయడానికి చూద్దాం. ఫిక్స్ అయ్యి మాత్రం ఫిక్స్ చేద్దాం, మిగతాయి మనం చూద్దాం. చూసారుగా మనం అన్బాక్సింగ్ చేసినటువంటి ఇక్కడే ఉన్నాయి కొన్ని. ఫస్ట్ మనం ఈ లేడీస్ ఫుట్ రెస్ట్ ఫిక్స్ చేసేందుకు ట్రై చేద్దాం. పదండి వెళ్దాం. చూడండి మన బైక్ ఇక్కడ ఉంది కదా, లేడీస్ ఫుట్ రెస్ట్ ఒకటి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఫిక్స్ చేద్దాం. ఫస్ట్ దీన్ని రిమూవ్ చేయాలి. దీన్ని రిమూవ్ చేసి ఇక్కడ అటాచ్ చేయాలి. చూడండి రిమూవ్ చేస్తున్నాను. చూడండి రిమూవ్ చేశాను. ఇప్పుడు ఇది ఫిక్స్ చేయాలి. ఇలా చూసారు కదా, ఫిక్స్ అయిపోయింది. కానీ ఇది టైట్ చేయాలి. ఇది ఇక్కడ టైట్ చేసిన తర్వాత ఎక్కి చూద్దాం. చూడండి ఫిక్స్ చేసిన తర్వాత ఎలా ఉందో, నీట్గా ఫిక్స్ అయిపోయింది. దీంతో డ్రాబ్యాక్ ఏంటంటే ఇదొకటి పైకి లేవదు, లేచినా కానీ ఫిక్స్ అయినా ఉంది. ఇది బిగించాం కాబట్టి దీనంత లూజ్నెస్ లేదు, అంటే ఇలా ఉండి. చూడండి మనం టూల్ కిట్ అన్బాక్సింగ్ చేసాం కదా, దాంతోనే ఫిక్స్ చేసినాం. నెక్స్ట్ మనం పోర్ట్ ర్యాపర్ తెచ్చుకున్నాం కదా, ఇది ఫిక్స్ చేద్దాం. చూడండి ఇక్కడ మనం ఫిక్స్ చేయాలి. ఫస్ట్ క్లీన్ చేసుకుందాం. అంతే. దీన్ని వచ్చేసి మనం డైరెక్ట్గా ఎక్కించేసేది. అది డైరెక్ట్గా ఎక్కట్లేదు కాబట్టి షాంపూ తీసుకొచ్చిన, షాంపూ ఇక్కడ పూసేసి లోపలికి ఎక్కిస్తే ఈజీగా వెళ్ళిపోతుంది. ఫిక్స్ అయిపోయింది. బట్ ఇక్కడ పోర్ట్ ర్యాపర్ ఉంది కదా, ఇక్కడ చాలా లూజ్ ఉంది. అంటే 88కి 3 అంటే వర్తే. ఓకే, జస్ట్ షూకే కాబట్టి మనం ఓకే, పర్వాలా. చూడండి మొబైల్ హోల్డర్ ఉంది కదా, ఇక్కడ ఫిక్స్ చేయాలి. ఇక్కడ సరిగ్గా లేదు. ఇది వచ్చేసి హజార్ లైట్ది. హజార్ లైట్ చెడిపోయింది. నేను చెప్పాను కదా మన నెంబర్ ప్లేటు హోల్డర్ది ఫిక్స్ చేసేటప్పుడు, అది లోకల్లో తీసుకున్నాను, చెడిపోయింది. మళ్ళీ ఒకటి వేరేది మంచిది తీద్దాం, లేదంటే మనమే తయారు చేసి ఫిక్స్ చేసేటప్పుడు చూద్దాం. చూడండి ఇది రిమూవ్ చేసేసినాను. ఇక్కడ ఉండేది రిమూవ్ చేసేసి ఇది ఇక్కడ ఫిక్స్ చేద్దాం. చూడండి ఇక్కడ సక్సెస్ఫుల్గా పీకేసి ఫిక్స్ చేశాను. ఇది నాకు ఒక ఐడియా వచ్చింది, ఇలా ఫిక్స్ చేయొచ్చు అని చెప్పేసి. ఇలా ఫిక్స్ చేస్తాను. చూసారు కదా, ఇక్కడే ఫిక్స్ చేశాను. ఇక్కడే స్విచ్ కానీ పెట్టినాను. నాకు ఈ ఐడియా ఎందుకు వచ్చిందంటే, హజార్ లైట్ మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్తదన్నా తయారు చేసిందన్నా వేద్దామని చెప్పేసి ఇలా ఐడియా వచ్చింది, పెట్టినాను. ఓకే చూడండి నెక్స్ట్. చూడండి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇలాంటి రబ్బర్ వేద్దామని చెప్పేసి, ఎందుకంటే నెంబర్ ప్లేట్ తొందరలో వస్తుంది కాబట్టి ఇలా ఫిక్స్ చేద్దామని చెప్పేసి. ఓకేనా, ఫిక్స్ చేసిన తర్వాత చూడండి ఇది వేసాను. మొత్తం అంతా అయిపోయింది మనం చేయాలనుకునేది మొత్తం. చూడండి ఇంకా బైక్ వాష్ చేద్దాం. చూసినారు కదా, 6 యూజబుల్ గ్యాస్లో 1000 రూపీస్కి లోకల్లో తీసుకునే స్ప్రే గన్ వాటర్ వాష్ది. దీన్ని ఓపెన్ చేసి ఇప్పుడు అసెంబుల్ చేద్దాం. ఇది స్ప్రే పైప్ది. ఇది గన్ను ఫిక్స్ చేసేది.
దీంతో మెన్షన్ చేశారు 0 degrees ఫోర్స్ అని 40 degrees ఫోర్స్ అని. ఫస్ట్ 0 degrees ఫోర్స్ చూద్దాం. జీరో డిగ్రీస్ 40 degrees. ఇప్పుడు దీంతో మన బైక్ వాష్ చేసి చూద్దాం. మన బైక్ అక్కడ పెట్టి వాష్ చేస్తాము. చూసారు కదా బైక్ ఎలా తట్టిగా ఉందో. ఇప్పుడు ఏమంతా క్లీన్ చేసేద్దాం. మనం బైక్ వాష్ చేద్దాం. ఇప్పుడు దట్టిగా ఉంది కదా, ఫస్ట్ 0 degrees పెట్టేసి క్లీన్ చేద్దాం. చూసారుగా ఆ పోర్టబుల్ గన్ స్ప్రేయర్తో ఎంత నీట్గా క్లీన్ అయిందో. My cameraman not record. After footage, sorry for this inconvenience, guys.